ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో నారా లోకేష్ భేటీ కానున్నారు. ఇందుకోసం గురువారం సాయంత్రమే లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో చర్చిస్తారు. యోగాంధ్ర కార్యక్రమంపై రూపొందించిన పుస్తకాన్ని మోదీకి ఇవ్వనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. మే 17న కుటుంబంతో కలిసి లోకేష్ మోదీని కలిశారు. 4 నెలల వ్యవధిలోనే మరోసారి మీటింగ్ అవుతుండడం విశేషం. గత నెలలో ఢిల్లీలో పర్యటించిన లోకేష్ కేంద్ర మంత్రులతో సమావేశాలు జరిపి యూరియా కొరత, ప్లాస్టిక్ పార్క్, పోలవరం ప్రాజెక్ట్, అమరావతి అభివృద్ధి వంటి అంశాలపైన చర్చించారు. రాష్ట్రంలో ఐటీ విద్యారంగాల అభివృద్ధికి కేంద్ర సహకారం, గ్లోబల్ స్కిల్స్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దడం వంటి అంశాలు చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో నారా లోకేష్ భేటీ అవుతారు. ఇందుకోసం నిన్న సాయంత్రమే లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. అయితే పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపైన ప్రధానితో చర్చిస్తారని తెలుస్తోంది. అయితే యోగాంధ్ర కార్యక్రమం పైన కూడా రూపొందించిన పుస్తకాన్ని మోదీకి లోకేష్ ఇవ్వనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ లోకేష్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. మే 17న కుటుంబంతో కలిసి లోకేష్ మోదీని కలిశారు. అయితే 4 నెలల వ్యవధిలోనే లోకేష్ మరోసారి ప్రధానిని మీట్ అవుతున్నారు. గత నెలలో ఢిల్లీలో పర్యటించిన లోకేష్ కేంద్ర మంత్రులతో సమావేశాలు జరిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న యూరియా కొరత, ప్లాస్టిక్ పార్క్, పోలవరం ప్రాజెక్ట్, అమరావతి అభివృద్ధి ఈ అంశాలపైన చర్చించారు. రాష్ట్రంలో ఐటీ విద్యారంగాల అభివృద్ధికి కేంద్ర సహకారం, గ్లోబల్ స్కిల్స్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దడం వంటి అంశాలు ఈ రోజు చర్చించే ఛాన్స్ ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. రోజు ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీ కానున్నారు. నిన్న సాయంత్రమే లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపైన ప్రధానితో చర్చించే ఛాన్స్ ఉంది. అయితే ఇటీవల ఏపీలో జరిగిన యోగాంధ్ర సూపర్ సక్సెస్ ఏంది, సో ఈ కార్యక్రమం పైన పుస్తకాన్ని కూడా రూపొందించారు. ఈ పుస్తకాన్ని మోదీకి బహుకరించనున్నారు నారా లోకేష్. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మీటింగ్ కి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, ఏపీ మంత్రి లోకేష్ ఈరోజు ప్రధానితో భేటీ కానున్నారు. ముఖ్యంగా ఏ అంశాలపైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది? రైట్ రాధిక, ఏపీ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్నే ఢిల్లీ పర్యటనకు వచ్చారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో మర్యాదపూర్వకంగా భేటీ జరగబోతుందనేది కూడా ఆ పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి. అయితే గతంలో 3 నెలల వ్యవధిలోనే, అంటే కుటుంబ సమేతంగా మే 17వ తేదీన సాయంత్రం సమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. కుటుంబ సమేతంగా దేవాన్స్, అలాగే బ్రాహ్మణి, లోకేష్ ముగ్గురు కూడా ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విందు చేసి డిన్నర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సుదీర్ఘంగా ఇద్దరి మధ్య ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రి నారా లోకేష్ మధ్య చర్చలు జరిగాయి. మళ్ళా 3 నెలల వ్యవధిలోని మళ్ళా ప్రధాని నరేంద్ర మోడీతో నారా లోకేష్ భేటీ కావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. దానికి తోడు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించింది. ఇది 3 లక్షలకు పైగా ప్రజలందరూ కూడా యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. 3,01,05 మంది యోగా కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ ఇండియా రికార్డును సాధించింది. దీనికి సంబంధించి, అంటే భారీ సక్సెస్ కావడంతో దీనికి సంబంధించి ఒక బుక్ అనేది రూపొందించాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగానే నారా లోకేష్కు సూచించిన నేపథ్యంలోనే, అంటే కేంద్ర ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకు ఏపీ ప్రభుత్వం ఈ బుక్ను రూపొందించింది. ఆ బుక్ టేబుల్ కాపీని కూడా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీకి లోకేష్ అందజేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ బుక్ అనేది ఆవిష్కరణ కాబోతుంది. దీనితో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రజెంట్ పరిపాలన ఏ విధంగా కొనసాగుతోంది, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందిస్తూ ఉన్నారు, ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తున్నారు, ప్రజల ఫీడ్బ్యాక్ ఏంటి అనే అంశాలపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ అలాగే నారా లోకేష్ మధ్య చర్చకు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. గతంలో కూడా చూసుకుంటే కనుక మే 17వ తేదీన కుటుంబ సమేతంగా కలవడం, అందులో సుదీర్ఘంగా ఇప్పటి వరకు ఏ యొక్క సీఎంకు కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఇటు సొంత పార్టీకి సంబంధించిన సీఎంలకు కానీ కేంద్ర మంత్రులు కానీ అంత సమయం అనేది కేటాయించలేదు. ఇంత సమయం నాకు కేటాయించడం అనేది నాకు
పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఒక గురువుగా నాకు బాగా గైడ్ చేశారు. నా తండ్రితో ప్రమేయం లేకుండా ఓన్గా ఎదగాలి అనే సూచన కూడా నాకు చేశారు. అంటే ఇప్పటి వరకు మీ తండ్రి నీడలో మీరు పెరిగారు కాబట్టి ఇప్పుడు మీకంటూ మీరు ఓన్ గుర్తింపు స్వతహాగా గుర్తింపు తెచ్చుకోవాలనే అనేక సూచనలు తనకు చేశారు. అంటే పాలనా పరంగా కానీ రాజకీయంగా పరిపాలనా పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలపై కూడా నాకు ఆయన తెలియజేశారనేది ఆఫ్ ద రికార్డులు కూడా నారా లోకేష్ గతంలో మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన తెలియజేశారు. ఇక ఈరోజు భేటీ పైన మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం మర్యాదపూర్వక కట్టసి భేటీ అయినా లేదా ఇతర ఏమైనా ప్రాధాన్యత అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వస్తాయని చూడాల్సి ఉంది. కానీ ఒక బుక్ రిలీజ్ అయితే ఉండబోతుంది. యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకు ఒక బుక్ను రూపొందించారు, దాన్ని సిద్ధం చేశారు. ఈరోజు నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోడీకి అందించిన తర్వాత ఆయన అధికారికంగా ఆ బుక్ను ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం రూపొందించే బుక్ అనేది ఆవిష్కరణ కాబోతుంది. దానికి తోడు ఇక ఆ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ ఇతరత్ర కీలక అంశాలపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రాధిక. రైట్ శివ, ప్రధానితో పాటు ఇంకా ఏ కేంద్ర మంత్రుల్ని నారా లోకేష్ మీట్ అవ్వబోతున్నారు, ఏ అంశాలపైన చర్చించబోతున్నారు? రైట్, ఇప్పటి వరకు అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం రాదుక కేవలం ఒక ప్రధాని నరేంద్ర మోడీని మాత్రం కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీని ప్రముఖ హోటల్లో ఆయన బస్ చేశారు. నారా లోకేష్ నేను రాత్రి ఢిల్లీ చేరుకున్న నేపథ్యంలో అక్కడ నుంచి 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగిన తర్వాత మళ్ళా ఈరోజు టీచర్స్ డే కాబట్టి గురు పూజోత్సవ కార్యక్రమంలో విజయవాడలో ముందుగా నిర్మించుకునే కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కలిసిన తర్వాత నేరుగా విజయవాడ అమరావతి బయలుదేరుతారనేది ఒక సమాచారం అయితే అందుతోంది. ఈలోపు మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ కలిసిన తర్వాత ఇతర కేంద్ర మంత్రులు కలుస్తారా లేదనేది కూడా ఇంకా పార్టీ వర్గాల నుంచి అయితే ఎటువంటి అధికారిక సమాచారం అయితే ఇప్పటి వరకు లేదు. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.